గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. కొన్ని డివిజన్లలో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి యాకస్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యాకస్వామి, ఓవర్ టు యు. శీలా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే 5 గంటల వరకు లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ గంటకు ఊపందుకున్నప్పటికీ కూడా గతంతో కంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి గ్రేటర్ అధికారులు ఆశించారు. అధికారులు ఆశలు గల్లంతాయని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా 50% కూడా పోలింగ్ దాటిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం 4 గంటల వరకు 42.92% పోలింగ్ 52% పోలింగ్ నమోదైతే ఈ కొద్దిసేపటి తర్వాత ఇంకో 4-5% పోలింగ్ శాతం పెరిగి ఓన్లీ 48% లోపే 45 నుంచి 48% లోపే పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల నుంచి ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఎవరు కూడా పెద్దగా ఓటర్లు ఓటుకు వినియోగించుకోవడానికి రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఓటర్లంతా కూడా ఓటింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి బారులు తీరు లైన్ నిలబడే ఓపిక లేదని చెప్పేసి చాలా చోట్ల కూడా 1000కి లోపు ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఓటర్లు చాలా మంది నిరాసక్తగా ఉన్నారు. ఒకవైపు ఈ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది కూడా ఒకవైపు వారి వ్యక్తిగత పనుల కోసం సినిమాలు చూడడం కోసం వెళ్లారు తప్ప వచ్చి ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా ఓటు వేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత 2009 GHMC ఎన్నికల్లో 42.92% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి పెద్ద ఎత్తున కూడా 60 నుంచి 70% పోలింగ్ నమోదు చేయాలని చెప్పేసి అధికారులు భావించి అందుకనుగుణంగా పోలింగ్ చిట్టులు ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘమే స్వయంగా రంగంలో దిగి పంచినప్పటికీ కూడా ఎక్కడ కూడా చాలా మంది కూడా ఈ పోలింగ్ స్లిప్లకు అక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లకు టాలీ కాకపోవడంతో చాలా మంది కూడా ఆందోళన చెందారు. తమ ఓటు హక్కులు లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి మిగతా పోలింగ్ సెంటర్ సంబంధించి చాలా చోట్ల కూడా తక్కువ పోలింగ్ నమోదైంది. ఉదయం బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి పెద్ద ఏరియాల్లో చాలా మంది వివిఐపీలు కూడా ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే 10-12 గంటల లోపే 20% పోలింగ్ నమోదైనప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం అంతా కూడా మందకొండిగా నమోదవుతూ వెళ్ళిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల మందకొండి పోలింగ్ తోటి రాజకీయ పార్టీలు గుబులు పుట్టింది. అనేక ప్రాంతాల్లో కూడా ఒకరొకరు రాజకీయ పార్టీలు ఓటు శాతం పెంచుకోవడం కోసం స్వయంగా పార్టీ అధినేతలంతా కూడా రంగాలు దిగి ఓటింగ్ శాతం పెంచడం కోసం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అనేక చోట్ల ఘర్షణపూరిత వాతావరణంలో పడ్డది. ఒకరినొకరు ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ ఓటింగ్ వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి దాడులకు తెగబడ్డ సంఘటన కనబడుతున్నాయి. ప్రధానంగా పాత బస్తీలు ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ కు, అదేవిధంగా బీజేపీకి, ఎంఐఎం కి, మరోవైపు ఈస్ట్ జోన్ లో హైదరాబాద్ ఉన్నటువంటి ఈస్ట్ జోన్ లో టీఆర్ఎస్ కు, బీజేపీకి, టీడీపీకి మధ్య ఇలాంటి ఘర్షణపూరితమైన వాతావరణం అక్కడక్కడ తలెత్తినప్పటికీ కూడా ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం పూట జరిగినటువంటి ఈ ఘర్షణ వల్ల పోలీసు అధికారులు ఒక్కసారి కొన్ని చోట్ల చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. స్వయంగా డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల మీద దాడి జరగడం, అదేవిధంగా కాంగ్రెస్ నేతల మీద దాడి జరగడం, ఎంఐఎం నేతలు కూడా మా మీద దాడి జరగని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరికోరు డబ్బులు పంచిపెడుతుందని చెప్పేసి దాడులకు పాల్పడుకోవడం, వాళ్ళ మీద పోలీసులకు కంప్లైంట్ చేయడం దాకా వెళ్ళింది. మొత్తానికి GHMC ఎన్నికలకు సంబంధించి అత్యంత ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత చెదురుమదురు ఘటనతోటి మొత్తం ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ముందుకు సాగుతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయ్యి దీనికి సంబంధించిన ఎన్నికలకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఎక్కడెక్కడ ఏ వార్డులో ఎంత పోలింగ్ శాతం నమోదైంది సంబంధించి GHMC ఎన్నికల ప్రధాన అధికారి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికి దీనికి సంబంధించి ఎప్పటికప్పటికి ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే సిబ్బందిని 45,000 మంది సిబ్బందిని 4 జిల్లాల నుంచి రప్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ మీద జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కోసం సిబ్బందిని తరలించి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలింగ్ శాతాన్ని పెంచలేకపోయారని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంచకపోవడానికి అధికారులు గతంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలింగ్ శాతం పెరగట్లేదు. నగరవాసులు పోలింగ్ అంటేనే నిరాసక్త ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. మేము ఎవరికి ఓటేసినా ఏం లాభం అనే ఒక నిరాసక్తత ఓటర్లో కలపడ్డట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి ఈ రోజు ఉదయం అస్నాపురం వార్డులో సంబంధించి కొంతమంది ఓటర్లంతా కూడా మొత్తం పోలింగ్ ను బహిష్కరించి ఉదయం రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి స్పష్టంగా కనపడ్డది. అభివృద్ధి ఎజెండాగా, తమకు సంక్షేమ కార్యక్రమం ఎజెండాగా ఓటర్లు తమకు నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి కనబడట్లేదు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల మొత్తం ఏదైతే ముగిశాయి. ఈ నెల 5వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా జరగనున్నారు. దాదాపుగా 12,000కు పైగా ఈవీఎంలను ఎన్నికల కోసం ఉపయోగించారు.
ఈవీఎంలో అభ్యర్థుల యొక్క రాజకీయ భవితమే ఇప్పుడు నిశ్చితమై ఉంది. దీనికి సంబంధించి మొత్తానికైతే అభ్యర్థులు ఒక టెన్షన్ అయితే వీడిపోయే పరిస్థితి కనబడుతుంది. తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో కూడా ఎవరి రాజకీయ అవకాశాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి, ఏ విధంగా దెబ్బతింటాయని ఒక ఆందోళన అయితే రాజకీయ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి గ్రేటర్ పైన గులాబీ జెండా ఎగరాయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా మరోవైపు వారితో పాటు మిగతా పార్టీలు కూడా అధికార పార్టీకి అంతే ధీటుగా ప్రచారం చేశాయి. ఇటు ఎంఐఎం కానీ, ఇటు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అన్న హైదరాబాద్ కూటమి కూడా అందరూ కూడా బాగా ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజల నుంచి ఓటు వేయడం కోసం ఓటర్లని ఈ మొత్తం పోలీస్ యంత్రాలకు తరలించడంలో వీళ్ళంతా కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి ప్రచారం చేయడం వల్ల గల్లీల్లో పెద్ద ఎత్తున భారీ జనసందోహంతో నాయకులంతా కూడా ప్రచారం చేశారు, వాహనాలు వేసుకొని వెళ్లారు. మరోవైపు పెద్ద పెద్ద నాయకులు రంగంలో ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఓటర్ని మనసు గెలుచుకొని వారిని పోలింగ్ కేంద్రాలకు రాబట్టడంలో పార్టీలను కూడా కొంతవరకు విఫలమయ్యామని మనం చెప్పవచ్చు. ఈ రాజకీయ నాయకులంతా కూడా గతంలో హైదరాబాద్ నగరంలో దాదాపు 74 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి మనకు ఉన్న సమాచారం ప్రకారం 20, 30, 40, 35 లక్షల లోపే ఎన్నికలకు సంబంధించిన ఈ ఓటర్లు ఓటుకు వినియోగించుకోవడం స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల కూడా సినిమా థియేటర్లో జనం పెద్ద ఎత్తున వారు సినిమా చూడడం కోసం వెళ్లారు తప్ప ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రాలు రాని పరిస్థితి నిలబడ్డది. ఓటింగ్ డే అంటేనే ఈ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు వ్యక్తిగత పనుల కోసం, ఇతర అవసరాల కోసం హాలిడేని వినియోగించుకున్నారు తప్ప బాధ్యతంగా తమకున్నట్టు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లు నిరాసక్త కనిపించడం పట్ల రాజకీయ నాయకులు కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కానీ ఇతర అంశాలకు సంబంధించి ఎప్పటికీ ప్రచారం చేసి ఓటర్ చైతన్య కార్యక్రమాలని ప్రదర్శనలో కొంత విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే మొత్తానికైతే గత సంవత్సరాల కాలంగా గ్రేటర్ కౌన్సిల్ లేని సందర్భంగా హైకోర్టు ఆదేశాలతో మొదలైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోయింది. ఈ నెల 5వ తేదీన ఓటర్లకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం 24 సెంటర్లలో ఓటర్కు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ కేంద్రాలు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఓటింగ్ ముగియడంతో అధికారులు మొత్తం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా అనేక వాళ్ళకు ఆర్థికంగా అంగబలం అర్థబలం అన్ని ప్రదర్శించినప్పటికీ కూడా రేపు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆ ఓటింగ్ ఫలితాలు వస్తే తప్ప ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశం తేలే అవకాశం ఉంది. గత 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 52, ఎంఐఎంకి 43, టీడీపీకి 45, బీజేపీకి 5, ఎంబీటీకి 1, పీఆర్పీ 1, ఇండిపెండెంట్ 3 అభ్యర్థులు అప్పుడు రంగంలో ఉన్నారు. వారంతా కూడా గత కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, గ్రేటర్ గులాబీ పార్టీ మేమే జెండా ఎగరవేస్తున్నప్పటికీ కూడా వారికి ఎంత మేరకు అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, వారు ఒంటరిగా వారు గ్రేటర్ పీఠం దక్కించుకుంటారా లేకపోతే ఇతర పార్టీల సహాయతతోటి ఇతర పార్టీ పొత్తుల్ని గ్రేటర్ పీఠం దక్కించుకుంటారా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, బీజేపీ కూటమి కూడా ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావితం చూపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే స్థానాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బాగా ప్రచారం చేశారు. అందుకు అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ పార్టీ సంబంధించిన యువనేత లోకేష్ కూడా స్వయంగా రంగంలో దిగి తెలంగాణ పార్టీ నేతలతో కలిసి నగరం అంతా కూడా ప్రచారం చేశారు. బీజేపీ నేతలను కూడా జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులంతా ప్రచారం చేశారు. వెంకయ్య నాయుడుతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా వచ్చి స్వయంగా ప్రచారం చేశారు. ఇటు వామపక్షాలు కూడా బాగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం దిగ్విజయ్ సింగ్ తో పాటు మిగతా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పార్టీ సీనియర్లంతా కూడా రంగంలో దిగే వారి పార్టీని నగరంలో తమ ఉనికిని చాటువేయడం కోసం గత కౌన్సిల్ మేము దక్కించుకున్నాం, ఈసారి మా పార్టీ మరోమర తమ ప్రాబల్యం చూపెట్టడం కోసం ప్రయత్నం చేసిన చెప్పేసి కూడా వారు కూడా గట్టిగా ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేసినప్పటికీ విజయవంతమయ్యారు. కానీ ఓటర్లను ఓటింగ్ కేంద్రాలను తీసుకురావడం విఫలమయ్యారు. ఈసారి ఎన్నికల్లో వారు ఎవరెవరు ఎన్ని స్థానాలు గెలుచుకుంటారని స్వామి, గతంలో అధికార పార్టీలు అలాగే అధికారులు అంచనా వేసిన ప్రకారమే పోలింగ్ శాతం నమోదైందా? అలాగే ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి దాదాపు 60 నుంచి 70% వరకు కూడా మేము పోలింగ్ నమోదు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులంతా కూడా భావించారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 94% సంబంధించి దాదాపు 74 లక్షల సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అందుకు అనుగుణంగానే వారంతా కూడా పనిచేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పోలీస్ స్లిప్ కూడా దాదాపు 83% కూడా పంచిపెట్టడం జరిగింది.
జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీలో దాదాపు 80-85 లక్షల మంది జనాభా ఉంటారు. కానీ ఓటర్లు మాత్రం 74 లక్షల మంది వచ్చారని చెప్పేసి మొదటి నుంచి కూడా దీని మీద కొంత రాజకీయంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అనేక మంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన చేసినప్పటికీ కూడా కొంతవరకు రాజకీయంగా దుమారం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా కొంతమంది కోర్టుకు వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేత మరిశేషర్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. ఓటర్లు తొలగింపుపై కొంత వారిని ఆందోళన వ్యక్తం చేసి దాన్ని ఆపించగలం జరిగింది. అయితే ఇక్కడ మనకున్న జిహెచ్ఎంసీ సిబ్బంది ఏం చేస్తారంటే హైదరాబాద్ నగరంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ కూడా ఓట్లు ఉన్నాయి. చాలా మంది గ్రామాల్లో ఓట్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి. అయితే ఈ చాలా మందికి అక్కడిక్కడ ఓట్లు ఉండడం వల్ల హైదరాబాద్ నగరంలో ఓట్ల సంఖ్య ఎక్కువ పడుతుంది, పోలింగ్ కూడా తక్కువ పడడానికి కారణం ఇదే అని చెప్పేసి వారిని వారు సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 74 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో నగరంలో మాత్రం 89 లక్షల మంది జనాభా ఉన్నారు. అయితే జనాభాలో 65-70% మాత్రమే ఓట్లు ఉండాలి. కానీ ఇక్కడ దాదాపుగా 90% ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 లక్షలు ఎక్కువ ఓట్లు ఉండడం వల్లనే మాకు పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందన్న దానికి వాళ్ళకి ఒక వాదనగా చూపించే పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తానికి అది వాళ్ళు పాసులు ఏ చెప్పినప్పటికీ కూడా ఓటర్లు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి వారి ఓటు వినియోగించుకోవడంలో మాత్రం ఆయన చాలా చోట్ల విఫలమయ్యారు. జిహెచ్ఎంసీ ఎన్నికల యంత్రం కానీ రాజకీయ పార్టీలు కానీ ఓటర్లని బూతింగ్ వరకు తీసుకొచ్చి ఓటును వేయించడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ 60-70 దాటితే నగరంలో వారికి నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకొని మెరుగైన ప్రజాపాలన అందించడం కోసం వారికి కావాల్సిన అభ్యర్థి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ఓటింగ్ శాతం ప్రతిసారి తగ్గిపోవడంతో మాత్రం కొంత ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పవచ్చు. శీల స్వామి, కొన్ని చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని చాలా మంది ప్రజలు మనతో మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు చూసాం. మరి వాళ్ళకి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా వాళ్ళ ఓట్లకు సంబంధించి? చాలా చోట్ల కూడా ఓటర్లకు సంబంధించి మొదటి నుంచి కూడా ఓటర్ లిస్టు ప్రక్షాళన సంబంధించి చాలా మంది ఓట్లు తొలగించారు. వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారు. పాత ఓట్లు కొత్త ఓట్లకు సంబంధించిన ఎప్పటికప్పటికి ఎన్నికల ప్రక్రియ జరిగేంత వరకు కూడా జనవరి 8వ తారీఖు వరకు వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా కొత్త ఓట్లు కానీ పాత ఓట్లకు సంబంధించిన అడ్రస్ చేంజ్ కానీ వారికి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి వాటిని లిస్ట్ అన్నిటి కూడా సరిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల యంత్రాంగమే దాదాపు నగరంలో దాదాపు 83% పోల్ చిట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ పోల్ చిట్లు పంచిపెట్టడం దగ్గరనే ఇప్పుడు కొంత వివాదం అంతా వచ్చిపడింది. గతంలో రాజకీయ పార్టీలు వారే కూడా పోలు చిట్టులు తయారు చేసి ఓటర్ల వద్దకు స్వయంగా వెళ్లి మాకు ఓటు వేయాలని చెప్పేసి అడిగేవారు. అలాంటి పరిస్థితి రాకుండా ఈసారి ఏకంగా స్ట్రిక్ట్ గా వివరించి తెలంగాణ ఎన్నికల సంఘం తామే పోలు చిట్టులు పంపిణీ చేస్తామని చెప్పి పోలు చిట్టులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పోలు చిట్టులో ఉన్న అడ్రస్ కి ఆ నెంబర్స్ కి అక్కడ ఉన్నటువంటి పోల్లో ఉన్నటువంటి ఓట్ల ఉన్న లిస్టుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. మాకు ఓటు ఒక హక్కు ఉంది, మాకు పోలు చిట్టు ఇచ్చారు, కానీ మేము అక్కడికి వెళ్తే ఆ లిస్టులో మా పేరు లేకపోవడం వల్ల మేము ఇబ్బంది ఎదుర్కొన్నామని చెప్పేసి చాలా మంది మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం జరిగింది. చాలా మంది ఉత్సాహంగా ఓటు వేయడం కోసం అక్కడ వెళ్ళినప్పుడు కూడా తమ పేరు లేకపోవడం, ఆ లిస్టులో పేరున్న వాళ్ళు చిట్టులు లేకపోవడం, సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో చాలా మంది ఇలాంటి కంప్లైంట్ ఎదుర్కొన్నారు. ఇలాంటి వారు 2-3% ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. వారి వల్ల కూడా ఒక 2-3% ఓటు పర్సెంటేజ్ తగ్గిందని మాత్రం చెప్పవచ్చు. శీల, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది, మరలా రీపోలింగ్ నిర్వహించాలని కొంతమంది నేతలు డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరోవైపు మనం చూస్తున్నాం ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి ఓల్డ్ సిటీ ఎంఐఎం ప్రాంతం వేస్తే పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో జాంబా గానీ అటు గౌలిపుర అదేవిధంగా పురాణపూలు వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ రిగ్గించేసిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ రిగ్గించేసిందని చెప్పేసి ఎంఐఎం నేతలు భావిస్తారు. మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ తమ అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసింది. అధికారులంతా కూడా తమ వైపు అనుకూలంగా మార్చుకొని 2-3 గంటల తర్వాత ఎవరిని లోపల రానియకుండా వారే ఓట్లు వేసుకున్నారని చెప్పి కొంత వాదన అయితే బయటకు వచ్చింది. వాటికి సంబంధించి అనేక చోట్ల దీనికి సంబంధించి రిగ్గింగ్ అరికట్టడం కోసం ఈసారి తెలంగాణ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 3200 వెబ్ కాస్టింగ్ అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహించింది. ఎక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పటికి జిహెచ్ఎంసీ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ లో అదేవిధంగా తెలంగాణ ఎన్నికల సంఘం హెడ్ క్వార్టర్స్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి వాటిని అనుసంధానం చేసి ఎక్కడ ఏం జరుగుతుంది కూడా క్షణాలు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అక్కడ మళ్ళీ రీపోలింగ్ చేయాలని చెప్పేసి గొడవ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విక్రమ్ గౌడ్ పోటీ చేస్తున్నటువంటి జాంబాగ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ నేతలు కూడా ఘర్షణ పడ్డారు. అదేవిధంగా పురాణపూల్ సంబంధించి కాంగ్రెస్ నేత గౌస్ అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే పాసకాదిల మధ్యన ఘర్షణ తలెత్తింది. వారందరూ కూడా పోలీసులు వెంటబడిన వారిని అదుపులోకి తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు రంగంలో దిగి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. అక్కడ పూర్తిగా ఘర్షణ పూర్తిన వాతావరణం నెలకొన్నది. అక్కడ కాంగ్రెస్ నేతల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద షబ్బీర్ అలీ మీద ఎంఐఎం నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దాడి చేశారనే ఒక వాదన అయితే బయటకు వస్తుంది. ఇక్కడ వీరంతా కూడా అక్కడ రిగ్గింగ్ చేసుకోవడం కోసమే ఈ పార్టీలను కూడా మిలాఖత ఒకరికొరు ఇలాంటి గొడవలు సృష్టించుకున్నారనే వాదన బయటకుంది. ఒకరి మీద ఒకరు నిపన్నెట్టుకొని ప్రజల్ని ఒక డైవర్ట్ చేసి రిగ్గింగ్ పాల్పడాలనే వాతావరణం ఉందని చెప్పేసి వారితో ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం స్పందించి వారు వివరణ ఇస్తే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. శీలా, రైట్, థ్యాంక్ యూ స్వామి.